जब तक मैं हूँ पुरुषार्थ करते रहो। ఎంతవరకు అయితే నేనున్నానో అంతవరకు పురుషార్థంని చేస్తూ ఉండండి. बाद में తరువాత बाद में क्या होगा? తరువాత ఏమవుతుంది? స్టూడెంట్ అన్నారు, ఉండకపోయినట్లయితే అప్పుడు తండ్రితో పాటు వెళ్ళిపోతాము. पुरुषार्थ करना छोड़ देंगे? పురుషార్థం చేయటం విడిచిపెట్టేస్తారా? जब तक मैं हूँ पुरुषार्थ करते रहो। ఎంతవరకు నేనున్నానో అంతవరకు పురుషార్థంని చేస్తూ ఉండండి. बाप कितना वर्ष रहेंगे? తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? जबकि गाया हुआ है ఏదైతే గాయనం చేయబడి ఉందో, प्रजापिता ब्रह्मा भी 100 वर्ष के बाद चले जाते हैं। ప్రజాపిత బ్రహ్మ కూడా 100 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. ब्रह्मा की बात नहीं बताई। బ్రహ్మ యొక్క విషయంని చెప్పలేదు. कौन? ఎవరు? प्रजापिता ब्रह्मा 100 वर्ष के बाद चले जाते हैं। ప్రజాపిత బ్రహ్మ 100 సంవత్సరాలు తర్వాత వెళ్ళిపోతారు. बाप आते ही है 60 वर्ष के बाद। తండ్రి 60 సంవత్సరాలు తరువాతే వస్తారు. ब्रह्मा चला जाएगा బ్రహ్మ వెళ్ళిపోయినట్లయితే तो बाप कोई रह जाएगा क्या? అప్పుడు తండ్రి ఉండిపోతారా ఏంటి? बाप भी चला जाएगा తండ్రి కూడా వెళ్ళిపోతారు. तो 40 वर्ष बैठ समझाते हैं। అయితే 40 సంవత్సరాలు కూర్చొని అర్థం చేయిస్తారు. कितना टाइम बताया? ఎంత టైం చెప్పారు? कब से कब तक? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 76 से लेकर 2000 1976 నుండి 2000 ब्रह्मा चला जाएगा బ్రహ్మ వెళ్ళిపోయినట్లయితే तो बाप भी जाएगा तो ना। తండ్రి కూడా వెళ్ళిపోతారు కదా. तो समझाने के लिए अच्छा ही टाइम देते हैं। అయితే అర్థం చేయించటం కోసం ఎక్కువ టైంనే ఇస్తారు. 40 वर्ष कोई कम थोड़े ही है। 40 సంవత్సరాలు తక్కువ ఏంటి? ब्रह्मा द्वारा मनुष्य को देवता बनाने का कर्तव्य कब पूरा होता है? బ్రహ్మ ద్వారా మనుష్యులని దేవతలుగా తయారు చేసేటటువంటి కర్తవ్యం ఎప్పుడు పూర్తిగా అవుతుంది? 2018లోని అని స్టూడెంట్ అన్నారు. 2018లోని పూర్తిగా అయిపోతుందా? అచ్చా. जो भी मनन चिंतन मंथन करने वाले मनुष्य हैं, ఎవరైతే మనన చింతన మంతన్ని చేసేటటువంటి మనుష్యులుంటారో वो देवता बन जाएंगे 18 में। వారు 18లోని దేవతలుగా తయారైపోతారా? 18 में 18లోని पढ़ाई पूरी होगी या देवता बन जाएंगे? చదువు పూర్తిగా అవుతుందా లేక దేవతలుగా తయారైపోతారా? చదువు పూర్తిగా అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. 76 అయ్యింది తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరం. 77 हुआ संपूर्णता वर्ष। 77 అయ్యింది సంపూర్ణతా సంవత్సరం.
78 से शुरुआत करें 78 నుంచి ప్రారంభం చేసినట్లయితే तो 2018 आता है। అప్పుడు 2018 వస్తుంది। तो 2018 में तो समझानी पूरी होती है। అయితే 2018లోనైతే అర్థం చేయించటం పూర్తిగా అవుతుంది। रियलाइजेशन कोर्स चलता है। రియలైజేషన్ కోర్సు అవుతుంది, నడుస్తుంది। बाकी देवता बनने में भी तो टाइम लगेगा। మిగతా దేవతలుగా అవ్వటంలోని కూడా టైం పడుతుంది కదా।